PS99 న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్. జగన్ ఇకనైనా శవ రాజకీయాలు మానుకోండి, శ్రీ కె నాగబాబు. హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో గవర్నర్ తో బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి బృందం సమావేశం. సౌదీలో దుర్భర జీవితాన్ని గడుపుతున్న వ్యక్తికి నారా లోకేష్ హామీ. దేశం కోసం వేలిని తొలగించుకున్న ఆస్ట్రేలియా హాకీ ఆటగాడు. జగన్ ఇకనైనా శవ రాజకీయాలు మానుకోండని శ్రీ కె నాగబాబు గారు జనసేన పార్టీ నుంచి హితవు పలికారు. అందరికీ నమస్కారం. వినుకొండలో జరిగిన రషీద్ హత్య జలాని అనే ఒక యువకుడి చేతిలో జరిగింది. మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్, అటు పోలీసు వారి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇవి పాత పగలు. వాళ్ళకి మధ్యలో జైలుకి పంపాడని ఒక అతను, అందుకని పగబట్టాడని ఇతను, అతన్ని నడిరోడ్డు మీద నరికి చంపారు. ఇది నిజంగా చాలా తప్పు, అది ఎవరు చేసినా సరే. కానీ మీరు దీనికి రాజకీయ రంగు పొలవటానికి ట్రై చేయకండి. మీరు ఫస్ట్ పాయింట్, వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి గారికి మర్యాదపూర్వకంగా చెప్పేది ఏంటంటే, ఇంతకాలం మీరు శవ రాజకీయాలు చేసే ఎంత దూరం వచ్చారు. జనాలు మీరు చెప్పే మాటల్ని నమ్మటం ఎప్పుడో మానేశారు. ఖచ్చితంగా ఈ హత్యకి సంబంధించి మేము కూడా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ఎలాంటి వ్యక్తులైనా సరే, ఈ వెనకాల ఉన్న వాళ్ళు ఎవరినైనా సరే పట్టుకొని కోర్టుకు తీసుకెళ్లి శిక్షించాలని మేము కోరుకుంటున్నాం. అయితే ఇంకొక విషయం ఏంటంటే, గంజాయి ఇన్ఫ్లుయెన్స్ తో కూడా ఉండుంటది ఎవడైతే చంపాడు అని కూడా బయట ఉంది. సో ఇలాంటివన్నీ రకరకాల వెర్షన్స్ వస్తున్నాయి. సో మీరు అర్జెంటుగా వినుకొండ వచ్చి ఆ చనిపోయిన కుర్రవాడికి ఒక పార్టీ నాయకుడుగా మీ సానుభూతి తెలపడం అనేది మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు, మంచిది కూడా తెలుపుతాం. కాకపోతే మీరు దాన్ని రాజకీయ రంగు పోలిని ఇంకా గట్టిగా నెల 10 రోజులు కూడా కాకుండానే, ప్రభుత్వం ఏర్పాటు అవ్వకుండానే మీరు రకరకాల విమర్శలు చేసి అక్కడికి వెళ్ళి జగనన్న పథకాలు, జగన్ మామ, ఇంకా ఎంతకాలం మీరు ఇలాంటి మాటలు మాట్లాడతారు? అధికారం ఉన్నప్పుడు నటించారు, అధికారం పోయినప్పుడు నటిస్తున్నారు. నటనల మీద పరిపాలన సాగదు. ఈ విషయం ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి, మీ వైసీపీ నాయకులు కూడా అర్థమై ఉండాలి. ఎంతకాలం ఇంకా నటిస్తారు మీరు? ఓపెన్ గా ఉండండి. 2019లో మీకు అద్భుతమైనటువంటి తీర్పు ఇచ్చారు ప్రజలు మీకోసం. దాన్ని మీరు అత్యంత దారుణంగా, దుర్మార్గంగా ఉపయోగించుకొని ప్రజల నెత్తి మీద కాలు పెట్టి తొక్కారు. ప్రజల్ని హింసించి వదిలేరు మీరు. మీ పరిపాలనలో సామాన్యులు సైతం భయపడ్డారు. ప్రజల కోసం నిలబడిన కొంతమంది నాయకులు, కొంతమంది కార్యకర్తలు తప్ప ప్రతి ఒక్కరు భయపడ్డారు. ప్రతి వాళ్ళు భయపడ్డారు. మీరు ఇప్పుడు వచ్చేసేసి ఏదో అన్యాయం జరిగిపోయింది, డెఫినెట్ గా ఇది తప్పే, దీన్ని నేను ఖండిస్తున్నాం. కానీ దీనికి రాజకీయ రంగు భూమి, ఈ శవ రాజకీయాలు చేయకండి. కూటమి ప్రభుత్వం పరిపాలనా పరంగా ఏదన్నా ఉంటే విమర్శించండి. ఇంకా నెల కూడా కాకపోయినా సరే అది చేయలేదు, ఇది చేయలేదు అన్నారు. ఓకే, అది ఎలా చేయాలో మాకు తెలుసు. కూటమి ప్రభుత్వానికి చేసి చూపిస్తాం. మీకన్నా అద్భుతమైన పరిపాలన ప్రజలకు వస్తుంది. మీరు అద్భుతమైన పరిపాలన మీరు చెప్పుకున్నారు. అంతకన్నా దుర్మార్గ పరిపాలన భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ రాష్ట్రం జరగల, ఓన్లీ ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. అలాంటి దుర్మార్గమైన పరిపాలన మీరు అందించారు. అంటే కొన్ని కోట్ల రూపాయలు, వేల కోట్లు, లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి, ఖజానాకి గండి కొట్టి, నెక్స్ట్ అసలు అంటే ప్రభుత్వాన్ని సర్వనాశనం చేసి, ఒక గవర్నెన్స్ ఏ విధంగా కొనసాగనివ్వకుండా నాశనం చేసి, మీ పరిపాలనలో లక్షల కోట్ల అవినీతి జరిగితే దాని గురించి మీరు ఎప్పుడు మాట్లాడలేదు. అంటే మీరు పెట్టిన బొక్క, అంటే మన రాష్ట్ర ఖజానాకి కనీసం 2-3 మినిమం 4-5 ఏళ్ళు పడుతుంది మినిమం ముందు ఆ బొక్క పుడ్చడానికి.
అంత పెద్ద బొక్క పెట్టి వెళ్ళిపోయారు వీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. అర్జెంటుగా అది చేయలేదు ఇది చేయలేదు, నెల రోజులు కూడా హైదరాబాద్ లోని రాజ్భవన్ లో గవర్నర్ తో బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి బృందం సమావేశం. అడ్వర్టైజ్మెంట్లు ఇవన్నీ కూడా వారి దృష్టికి తీసుకొచ్చినాం. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ 3 నోటిఫికేషన్లు కూడా గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్ననాడు ఇచ్చిన వాటిని తిరిగి రద్దు చేసి కొత్త వాటిని ఇస్తాం, పోస్టుల సంఖ్య పెంచుతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను గుర్తు చేసినాం. దాంతోపాటు జాబ్ క్యాలెండర్ ఇంతవరకు నిలబెట్టుకోలేదు, ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు అనే మాట కూడా గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చినాం. దాంతోపాటు మెగా డిఎస్సి అన్నారు, అది కూడా చేయలేదు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతిస్తాం 4000 ఉద్యోగం దొరికే వరకు అన్నారు, అది కూడా చేయలేదనే మాట కూడా గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చినాం. అన్నిటికీ మించి సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఉన్న చదువుకుంటున్న విద్యార్థులను బయటికి ఇడ్చుకొని రావడం, ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్లో ఉన్న విద్యార్థులను ఇవాళ వారి మీద దాడులు చేసి మరి పోలీసులు అప్రజాస్వామికంగా వ్యవహరించడం, ఇవన్నీ కూడా గవర్నర్ గారి దృష్టికి చాలా వివరంగా మేమందరం కూడా వివరించి చెప్పడం జరిగింది. గవర్నర్ గారు చాలా గట్టిగా స్పందించినారు. హోమ్ సెక్రటరీని నేను పిలుచుకుంటాను, తప్పకుండా అన్ని వివరాలు అడుగుతాను, విద్యార్థుల మీద ఈ రకంగా జరగడం మంచిది కాదు అని కూడా వారు అన్నారు. ఇవాళ విద్యార్థులు నిరాహార దీక్షలు చేస్తున్నారు, కొంతమంది ధర్నాలు చేస్తున్నారు, చివరికి కొంతమంది ఢిల్లీ దాకా పోయి అక్కడ కూడా గొడవ చేస్తున్నారు సార్ అని చెప్పి వారికి అన్ని కూడా వివరంగా చెప్పడం జరిగింది. తప్పకుండా నేను స్పందిస్తాను, గవర్నమెంట్కు ఈ విషయంలో తప్పకుండా అడుగుతాను అని చెప్పి కూడా గవర్నర్ గారు చెప్పడం జరిగింది. రెండవది, ఈ రాష్ట్రంలో జరుగుతున్న రాజ్యాంగ హననం ఏదైతే ఉన్నదో, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తుంగలో దొక్కుతూ మరి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగానైతే ఈ రాష్ట్రంలో ఇప్పటికే 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని 8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీలని తన పార్టీలో చేర్చుకున్నదో కూడా గవర్నర్ గారికి సోదాహరణంగా వివరించినాం. మేము ఇప్పటికే న్యాయ పోరాటం చేస్తున్న విషయం కూడా గవర్నర్ గారికి చెప్పాం. స్పీకర్ గారిని కలిసి అభ్యర్థించింది కూడా చెప్పినాం, తేదీలతో సహా. ఒక అభ్యర్థి అయితే ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి మొన్న పార్లమెంటు కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేసిన విషయాన్ని కూడా వారికి సోదాహరణంగా చెప్పడం జరిగింది. గవర్నర్ గారు ఆ విషయంలో కూడా స్పందించారు. తప్పకుండా నేను గవర్నమెంట్కు, ముఖ్యంగా ఇక్కడ ప్రస్తుతం ఉన్న అధికారులకి, స్పీకర్ గారికి కూడా నేను విషయం తెలుసుకొని నా పరిధిలో ఉన్నంత వరకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తానని చెప్పి వారు చెప్పడం జరిగింది. తప్పకుండా గవర్నర్ గారు మరి ఈ 2 విషయాల్లో, ముఖ్యంగా నిరుద్యోగ యువత విషయంలో తను స్పందించిన తీరును మేము అభినందిస్తూ ఉన్నాం, స్వాగతిస్తూ ఉన్నాం. తప్పకుండా వెంటనే హోమ్ సెక్రటరీని కూడా పిలుస్తానని కూడా చెప్పారు. చివరిగా ప్రోటోకాల్ విషయంలో కూడా జరుగుతున్న ఉల్లంఘనలు, మా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు జరుగుతున్న అగౌరవం, అధికారులు వ్యవహరిస్తున్న తీరు, ప్రభుత్వ నిర్వాహకాన్ని కూడా చాలా వివరంగా గవర్నర్ గారికి చెప్పినాము. గవర్నర్ గారు ఈ విషయంలో నేను ఒక లేఖ రాస్తాను ప్రభుత్వానికి, తప్పకుండా ఎవరి మర్యాద అయినా కాపాడవలసిన బాధ్యత డెమోక్రాటిక్గా, ఎవరు గెలిచినా ప్రజాప్రతినిధి, వారి గౌరవానికి భంగం వాటిల్లితే మంచిది కాదు, నేను ఒక ఉత్తరం కూడా రాస్తాను రాష్ట్ర ప్రభుత్వానికి అని చెప్పారు. దానికి కూడా వారికి అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో ఇలాంటి ఏ సమస్య వచ్చినా తప్పకుండా మీరు నా దగ్గరికి రండి, నాకు అన్ని విషయాలు కూడా మీరు చెప్పండి అని చెప్పి కూడా గవర్నర్ గారు చెప్పారు. కేవలం గవర్నర్ గారితోనే ఆగకుండా భారతదేశంలో ఉండే రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉండే పెద్దలందరూ ఎవరెవరైతే ఉన్నారో వారిని అందరినీ కూడా కలుస్తాం. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నిర్వాకం, ఒకవైపు రాజ్యాంగం పట్టుకొని రాజ్యాంగాన్ని రక్షిస్తున్నట్టు పోజులు కొడుతూ, మరొక వైపు రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతున్న వైనం ఏదైతుందో, ఇవన్నీ కూడా అటు అవసరమైతే రాష్ట్రపతి దాకా కూడా పోతాము, వారికి కూడా వివరించి చెప్తాం. ముఖ్యంగా తెలంగాణ యువతకి మీ అందరికీ ఇచ్చే మాట, కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునేదాకా, పోస్టులు పెంచేదాకా, మీకు న్యాయం జరిగేదాకా మీ తరపున ప్రధాన ప్రతిపక్షంగా భారత రాష్ట్రంకి ఉంటుంది, కేసీఆర్ గారు ఉంటారు. తప్పకుండా మీ తరపున మీ హక్కుల కోసం మేము పోరాడతామని చెప్పి కూడా తెలియజేస్తూ, మీడియా కూడా ఇంత వర్షంలో ఇక్కడ వచ్చి కొంత ఇబ్బందులు పడుతూ కూడా అసౌకర్యం కలిగిన ఉన్నందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారం. తప్పకుండా ఆలోచన చేస్తూ ఉన్నాము. మేడిగడ్డ కొట్టుకుపోయిందని, కాళేశ్వరంలో లక్షల కోట్లు గంగపాలైందని చెప్పి చిల్లర మల్లర మాటలు మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఇవాళ సిగ్గుతో తలదించుకోక తప్పదు. మేము మొదటి నుంచి చెప్పింది ఒకటే, అక్కడ జరిగింది చిన్న విషయం తప్ప పెద్దదేం కాదని చెప్పినాం. అన్నట్టుగానే కొన్ని రోజుల్లోనే రిపేర్లు పూర్తి చేసినారు. ఈరోజు ఒక వరదలాగా నీళ్ళు వస్తూ ఉంటే కూడా ప్రాణహితలో గోదావరిలో తట్టుకొని ఇవాళ మేడిగడ్డ నిలబడ్డమే కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క గొప్పతనానికి సాక్ష్యం అని చెప్పక తప్పదు. తప్పకుండా తొందరలో సందర్శిస్తాం. ప్రజలకు కూడా ఆ విజువల్స్ తీసుకొచ్చి ప్రజలకు కూడా వివరంగా
చెప్తాము. తప్పకుండా వాటిని మీ ద్వారా కూడా ప్రజలకు చూపెడతామని చెప్పి కూడా తెలియజేస్తాం. బతుకు తెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి అక్కడ నానా కష్టాలు పడుతున్న తెలుగు వారు ఎందరో ఉన్నారు. అక్కడ పడుతున్న కష్టాలను తెలియజేస్తూ పలువురు సోషల్ మీడియా ద్వారా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ఆదుకోవాలని కోరుతున్నారు. తాజాగా సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న వీరేంద్ర అనే వ్యక్తి వీడియో చూసి ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. నకిలీ ఏజెంట్ చేతిలో తాను మోసపోయి దుర్భర జీవితాన్ని గడుపుతున్నారని వీరేంద్ర కుమార్ ఎక్స్ వేదికగా వీడియో పోస్ట్ చేశారు. ఖతర్ లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తనను మోసం చేసి సౌదీలోని ఎడారిలో వంటల మధ్య తనను పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర అనారోగ్యంతో తాను బాధపడుతున్నానని, ఇక్కడ బతకలేకపోతున్నానని చెప్పాడు. వీరేంద్ర వీడియో చూసి నారా లోకేష్ స్పందించారు. ధైర్యంగా ఉండాలని, స్వస్థలానికి తీసుకొచ్చే బాధ్యతను తాను తీసుకుంటానని హామీనిచ్చారు. గాయమైన వేలికి శస్త్రచికిత్స చేయించుకున్నా ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేకపోవడంతో మరోవైపు ఒలింపిక్స్ క్రీడలు సమీపిస్తుండటంతో ఆస్ట్రేలియా ఆటగాడు టాసన్ అనే 30 ఏళ్ల ఆటగాడు కఠిన నిర్ణయం తీసుకొని అందరినీ ఆశ్చర్యపరిచాడు. డిఫెండర్ అయిన డాసన్ కుడి చేతి ఉంగరపు వేలికి ఇటీవల పెద్ద గాయమైంది. శస్త్రచికిత్స చేసుకున్న కోలుకునేందుకు చాలా సమయం పట్టనుంది. అదే జరిగితే నెల 26 నుంచి ప్రారంభం కానున్న ఒలింపిక్స్ కు దూరం అవుతాడు. దీనిని జీర్ణించుకోలేకపోయిన డాసన్ ఎలాగైనా దేశం తరపున ఒలింపిక్స్ లో ఆడాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం కఠిన నిర్ణయం తీసుకున్నాడు. అందులో భాగంగా గాయమైన వేలి పై భాగాన్ని పూర్తిగా తొలగించుకొని దేశం పైన ఆట పైన తనకున్న మక్కువను చాటుకున్నాడు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల క్యాంపు కార్యాలయంలో పిసిసి ఉపాధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర మైనార్టీ చైర్మన్ ఒబెదుల్లా కొత్వాల్ పాత్రికేయుల సమావేశాన్ని నిర్ణయించారు. రాష్ట్ర బడ్జెట్ లోనే సింహభాగం రైతు రుణమాఫీ చేయడం హర్షణీయం. ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేస్తాం. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నెహ్రూ నుండి మొదలు పెడితే ఇప్పుడు రాహుల్ గాంధీ వరకు కూడా రైతుల పక్షపాతి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ ప్రభుత్వం అప్పుల కూబిలో ఉన్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షాన నిలిచింది. సందర్భంగానే రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షునిగా రైతుల పక్షాన రేవంత్ రెడ్డికి హృదయపూర్వకంగా ధన్యవాదాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు శివకుమార్, జిల్లా స్పోక్ పర్సన్ టౌన్ నిత్యానందం, టౌన్ అధ్యక్షులు మెనహాజ్ తదితరులు పాల్గొన్నారు. జీవితంలో నేను ఎలక్టోరల్ పాలిటిక్స్లో వ్యవసాయ రంగం సంబంధించిన పిఎస్ఎస్ అధ్యక్షుడిగా ఎన్నికైనా, అలాగే దాంతోపాటు డిసిఎంఎస్ అధ్యక్షుడు పనిచేసిన రైతు సమస్యలు, రైతు కష్టాలు, రైతులు బయట రుణాలకు ఆధారపడే విధానము, వాళ్ళు బయట కట్టే వడ్డీల గురించి నాకు పూర్తి అవగాహన కలిగిన ఓ సన్నకారు రైతుగా, ఓ రైతు బిడ్డగా నాకున్న అనుభవం మీతో మాట్లాడుతున్నాను. నిన్న తీసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం అని చెప్పి చెప్పక తప్పదు. దానికి కారణాలు ఉన్నాయి. ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఆశయాలు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నెహ్రూ గారి నుంచి మొదలుపెట్టుకుంటే ఈరోజు రాహుల్ గాంధీ వరకు కూడా ప్రభుత్వాలు సంక్షేమ ప్రభుత్వాలు ఏర్పడాలి, దాంట్లో భారతదేశ రైతాంగము వ్యవసాయం అనేది ఒక ఇండస్ట్రీ కావాలని చెప్పి ఒక లక్ష్యం పెట్టుకుని గ్రీన్ రెవల్యూషన్ స్టార్ట్ చేసిన నెహ్రూ గారి నుంచి ఈ రోజు వరకు మనం చూసుకుంటే ఈ భారతదేశంలో ఏకైక రాజకీయ పార్టీ, రైతుల పక్షపాతి పార్టీగా, రైతుల అభివృద్ధి చేసే పార్టీగా, ప్రధానంగా వాళ్ళు కావాల్సిన వనరులు అన్ని కూడా సమకూర్చే పార్టీగా ఈరోజు భారతదేశంలో చరిత్ర ఉంది. కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ ఉన్నప్పుడు పిసిసి అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో చాలా సమావేశాలను చేసి ఆ సమావేశాల ద్వారా వచ్చిన ఇన్పుట్స్ను అధిష్టానానికి నిర్ణయించడం, రైతులు ఏళ్ల తరబడి దగా కాబడుతుండ్రు, వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ ప్రైస్ ఇవ్వట్లేదు, వాళ్ళకి కావాల్సిన వనరులు మనం వెళ్ళకపోతున్నాం. తెలంగాణలో ఉన్న సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ, ఆగ్రోస్ కానీ ఈరోజు సాయిల్ టెస్టింగ్ చేసే విధానం కానీ ఈరోజు సిస్టమ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. కేవలం రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పి వాగ్దానం చేసి 10 ఏళ్లలో 20,000 కోట్లు కూడా ఇవ్వలేదు. అవి కూడా మిత్రులు సరిపోయినాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ సంకల్పంతో ఉంది. కాంగ్రెస్ పార్టీ పోపు తెరపడంగానే
మనం వాళ్ళకి కావాల్సిన రుణాలు మాఫీ చేస్తామని చెప్పి ఆ రోజు వరంగల్ సభలో రాహుల్ గాంధీ గారి చేత ఒక కార్యక్రమం తీసుకున్నాం. తర్వాత మేనిఫెస్టో చేర్చడము, మేనిఫెస్టోలో పెట్టిన కార్యక్రమాన్ని కూడా అమలు చేయాలని ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తున్న తరుణంలో ప్రభుత్వం పడి ఈ రోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా అందరూ తెలుసు. ఎన్ని కష్టాలు వచ్చినా బడ్జెట్లో భాగం వాళ్ళకి కేటాయించి 2 లక్షల రుణమాఫీ చేయాలని కార్యక్రమం తీసుకొని నిన్న ప్రారంభించడం జరిగింది. నిన్న ₹1,00,000 దాకా వాళ్ళు అకౌంట్ డిపాజిట్ చేస్తే ఈరోజు నేను చాలా జడ్చర్ల కాన్స్టిట్యూన్సీలో కానీ మహేంద్ర కాన్స్టిట్యూన్సీ కానీ ఈరోజు చాలా మంది రైతులతో ముఖాముఖిన అసలు వాళ్ళ సంతోషం చూస్తుంటే రైతులది నిజంగానే ఆ సంతోషం చూస్తే తెలంగాణ సమాజంలో తెలంగాణ రాష్ట్రం మార్పు రావడం మాకు నమ్మకం ఉంది. ఈరోజు రేవంత్ రెడ్డి గారి మీద, ఆయన నాయకత్వం మీద, రేవంత్ రెడ్డి గారు భట్టి గారు కష్టపడి అమౌంట్లు పోగు చేసి అన్ని కార్యక్రమాలు పక్కన పెట్టేసి ఈరోజు రైతులకు సంబంధించిన ఓ పెద్ద మొత్తంలో 31,000 కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఈరోజు 31,000 కోట్ల రూపాయలు ఈరోజు వాళ్ళు రుణమాఫీ చేశారంటే దాన్ని ఈరోజు ఒక చారిత్రక సత్యం అని చెప్పి బహుశా అనుకుంటా యావత్ భారతదేశంలో ఎవరేం మాట్లాడినా, ఎంతమంది రైతు నాయకులు ముఖ్యమంత్రులైనా, ఎన్ని పార్టీలు పాలించినా ఇంత పెద్ద మొత్తంలో రైతులకు మాఫీ చేసి వాళ్ళకి ఈరోజు అప్పులు కూడా చేసే ప్రభుత్వము రేవంత్ రెడ్డి ప్రభుత్వం తప్ప వేరే ప్రభుత్వం కాదు. దానికి నేను రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడిగా ప్రజల తరఫున, రైతుల పక్షాన, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పక్షాన రేవంత్ రెడ్డి గారికి, భట్టి విక్రమార్క గారికి, వాళ్ళ మంత్రివర్గానికి మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నాం. అలాగే ₹1,00,000 నిన్న జమ అయిన రైతులందరికీ కూడా శుభాకాంక్షలు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం చర్లపల్లి గ్రామంలో రైతులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలను తెలిపారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రైతుల రుణమాఫీ చేయడంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. రుణమాఫీ చేసిన ముఖ్యమంత్రికి రైతులు రుణపడి ఉంటారని సందర్భంగా అన్నారు. కార్యక్రమంలో కలాల్ శేఖర్ గౌడ్, పెంటరెడ్డి నర్సారెడ్డి మరియు పూజయ్య, కృష్ణారెడ్డి, సిద్ధిరామ్ రెడ్డి, సంజీవ్, గోపాల్, నరేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలో పెట్టిన మేనిఫెస్టోల ప్రకారం ఒక్కొక్కటిగా అమలు జరుగుతున్నది. అందులో రైతు రుణమాఫీ కూడా చాలా అరుదైన ఘట్టము. ఈ రుణమాఫీ కూడా సకాలంలో అందరికీ అందుతుందని, ఆగస్టు 15 లోపల అందరికీ 2 లక్షల లోపు రుణమాఫీ వర్తిస్తుందని రేవంత్ రెడ్డి తెలియజేయడం అర్చనీయం. మరియు తొందరగా కూడా అందరి అకౌంట్లోకి డబ్బులు కూడా పడుతున్నాయి. ఇది రేవంత్ రెడ్డి గారి దిగ్విజయం. ఆడిన మాట తప్పకుండా రేవంత్ రెడ్డి గారు మాట నిలబెట్టుకున్నారని మేము మనసారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జై కాంగ్రెస్! నిరాశ చెందవచ్చును. కాకపోతే కాలాతీతమైన సరే కానీ మేనిఫెస్టో వచ్చిన ప్రతి కార్యక్రమం కూడా ముందుకు తీసుకుపోయేటువంటి ఉద్దేశంతో మన ప్రభుత్వ యంత్రాంగం ఉంది కాబట్టి పెన్షన్లు కానీ, డబుల్ బెడ్రూమ్లు కానీ, ఇతరత్ర రావాల్సిన కార్యక్రమాలు కొద్దిగా టైం పట్టినా అందరికీ సకాలంలో సమగ్రంగా అందరికీ అంతైన నమ్మకం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని కార్యకర్త ప్రతి ఒక్కరు ప్రభుత్వం ఇస్తున్న కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు చేరే విధంగా కార్యకర్తలు పనిచేయాలని కోరుకుంటాను. జై హింద్. చాలా పవిత్రమైనటువంటి రోజు. మొత్తం వ్యవసాయ రైతు జనానికి ఇది ఒక శుభవార్త. ఎందుకంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థకు రైతు ఒక వెన్నుముక. అట్లాంటి వెన్నుముకకు ఉన్నటువంటి రైతుకే పెద్ద ఆర్థిక సహాయం. అంటే సమాజంలో మొత్తం 175 మంది జనాభా వ్యవసాయంపై ఆధారపడి ఉంది కాబట్టి ఇది సమాజంలోని 175 మందికి ఆర్థిక సహాయం అందినట్టే లెక్క. ఇది సంక్షేమ పథకంలో అతి పెద్దదైంది. సమాజంలోని ప్రతి కుటుంబానికి, ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చే విధంగా ఈ పథకం ఉంది. దీంట్లో లోటుపాట్లు ఏమైనా ఉంటే మళ్ళీ సవరణ చేయడానికి కూడా ఒక బృందం ఉంది. మనకి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, పాస్బుక్ ఉండి లోన్ రాకపోయినా, వారసత్వంగా ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ మనం సర్చ్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు ఇప్పుడు 1,00,000 లోపు ఉన్న వారికి అందరికీ ఏ లోటుపాట్లు ఉన్నాయో ఇప్పుడు చేసుకోవచ్చు. 1,50,000 లోపు ఉన్న ఇంకో ఈ నెల ఎండింగ్లో చేసుకోవచ్చు. 2 లక్షలది ఆగస్టు 15 లోపు చేసుకోవచ్చు. అవకతవకలు పేరు రాని వాళ్ళు నిరాశ చెందొద్దు. పేరు రాని వాళ్ళు రండి, పోయి మాట్లాడి లిస్టు చేపిస్తాం. 1,00,000 లోపటి వాళ్ళన్నీ
మీకు ఎవరైనా ప్రాబ్లం ఉంటే బుక్కులు తీసుకొని రండి, ఆడ మేడంతో రాపి అన్నీ సాల్వ్ చేద్దాం. ఇది చాలా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాల్లో చాలా బ్రహ్మాండమైనటువంటి వాగ్దానం మొట్టమొదటి నెరవేర్చినందుకు మా రైతు పక్షాన రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి, గ్రామం తరఫున రైతుల పక్షాన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ సహ కార్యదర్శి మండల గిరిధర్ రావు మాట్లాడుతూ సిఆర్టీలను రెగ్యులైజేషన్ చేసిన విషయంలో ఒక మోసపూరిత చర్య అని గిరిజన నిరుద్యోగులు తరపున మేము సిఆర్టీ రెగ్యులైజేషన్ మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ఐటీడీఏ పరిధిలో కొన్ని వేల మంది గిరిజన నిరుద్యోగులు చదువుకొని ఉద్యోగాలు లేక ఖాళీగా ఎటువంటి జీవన వృత్తి లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఈ సిఆర్టీ రెగ్యులైజేషన్ చేయడం అనే ముసుగులో కొన్ని చోట్ల కోట్ల రూపాయలను ఐటీడీఏలోని పనిచేస్తున్న వంటి గిరిజనేతరులు దండుకుంటూ వీళ్ళని నాన్ ట్రైబల్ రెగ్యులైజేషన్ ముసుగులో మా ఐటీడీఏలోని అభివృద్ధి కోసం వచ్చినటువంటి నిధులను మాకే ఖర్చు పెట్టాలని, అందులో నుంచి గిరిజన నేత్ర జీతాలు ఇవ్వడానికి మేము సహించమని చెప్పేసి ఒప్పుకోమని చెప్పేసి ఈ యొక్క మెసేజ్ ద్వారా గిరిజన నిరుద్యోగులకు కోరుకుంటున్నారు. ఒకసారి ఆలోచించండి, ఇలా ఊరుకుంటే మన ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. కాబట్టి ఈ విషయం మీద అతి తొందరలో పార్వతీపురం ఐటీడీఏలో జరిగిన నిరుద్యోగులు అందరం కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని తదుపరి చర్య ఏ విధంగా చేయాలి, సిఆర్టీని రెగ్యులైజేషన్ రద్దు చేయించి ఆ స్థానంలో మన గిరిజన నిరుద్యోగులను ఎలా ఉద్యోగాలు తెచ్చుకోవాలి అనే దాని మీద ఒక కార్యక్రమం చేసి ఆలోచనలో ఉన్నాం. అందుకు పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో ఉన్న గిరిజన నిరుద్యోగులు అందరూ కూడా సహకరిస్తారని ఆశిస్తున్నాం. జై ఆదివాసీ, జై జై ఆదివాసీ. దానికి సంబంధించి ఆల్రెడీ డిప్యూటీ డైరెక్టర్ పనిచేస్తున్న శ్రీనివాస్ రెడ్డి, అలాగే గిరిజన సంక్షేమ శాఖ పనిచేస్తున్నటువంటి మల్లికార్జున రెడ్డి సచివాలయం సంబంధించి ఆయన కూడా ముడుపులు అందినట్టు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. వాళ్ళపైన చర్య తీసుకొని సరైనటువంటి విచారణ జరిపి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో అర్హత కలిగినటువంటి వాళ్ళకి సిఆర్టీ జాబులు ఇవ్వాలని మేము మేడం గారి తరఫున మేడం గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగినది. గిరిజన సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాము. మేడ్చల్ జిల్లా కీసర మండల చిర్యాల గ్రామంలో డబుల్ బెడ్రూమ్ కాలనీలలో గత 5 సంవత్సరాల నుండి సరైన రోడ్డు లేదు, కరెంటు అవస్థలు, మంచినీటి కష్టాలు, పట్టా పేపర్లు ఈ కాలనీ పైన అధికారులు చిన్న చూపు చూస్తున్నారు. స్పందించని కలెక్టర్లు, ఎంఆర్ఓ, సెక్రటరీ, రాజకీయ నాయకులు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగన్ ఇకనైనా శవ రాజకీయాలు మానుకోండి, శ్రీ కె నాగబాబు. హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో గవర్నర్ తో బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి బృందం సమావేశం. సౌదీలో దుర్భర జీవితాన్ని గడుపుతున్న వ్యక్తికి నారా లోకేష్ హామీ. దేశం కోసం వేలిని తొలగించుకున్న ఆస్ట్రేలియా హాకీ ఆటగాడు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. నమస్తే.